Hello dear students, welcome back to EduHunt online teaching for reasoning. At this section today we are going to discuss about logical sequence of words. Actually this is the third model questions. In my previous video already explained 1 to 20 questions. Have a look at question number 21. So this is actually it's going to be model 3. Okay, first one, from the given alternatives select the word which can be formed. Sometimes given cannot be formed also, but in that question what I mentioned, can be formed using the letters of the given word. What I'm given the word? Alternationalism. This is a given word. So options, through options which option does not and only can be formed. అంటే ఒక ఆప్షన్ మాత్రమే can be form అయ్యి ఉంటుంది. సో రిమైనింగ్ 3 do not form. అవి మీరు చెక్ చేయాలి. ఓకేనా ఆప్షన్. సో వాడిచ్చే వర్డ్ ఏంటంటే ఆల్టర్నేషనలిజం. సో ఇందులో ఉండే లెటర్స్ మాత్రమే మీకు ఏపీ రావాలి. కెన్ బీ ఫార్మ్డ్ అంటే ఒక్క వర్డే మీకు కెన్ బీ ఫామ్ అవుద్ది. సో రిమైనింగ్ అనేవి మీకు ఫామ్ అవ్వ అది ఏంటో అనేది మీకు తెలుసుకోవాలి. ఒకసారి చూద్దాం, చెక్ చేయడమే. ఫస్ట్ ఆప్షన్ సో యూ ఉంది, ఓకే. నెక్స్ట్ ఎల్, టీ, ఆర్, ఏ, నెక్స్ట్ ఎం, ఓకే. ఓ, ఎన్, నెక్స్ట్ టీ, ఓకే. టీ, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ ఎన్, ఈ. సో ఈ ఆప్షన్లో చూసారా ఆల్టర్నేషనలిజంలో ఈ లేదు, అంటే ఇది మీకు ఫామ్ అవ్వాలి. ఎందుకంటే ఈ డో నాట్ గివెన్ ఇన్ దట్ వర్డ్. సో ఈ డజంట్ అపియర్డ్ గివెన్ వర్డ్. సో ఇది ఒరిజినల్ వర్డ్. ఈ ఒరిజినల్ వర్డ్లో ఈ మనకి ఎక్కడ రాలేదు చూసారా, అంటే ఇది ఫామ్ అవ్వదు మనకి. సో నెక్స్ట్ బి ఆప్షన్ చెక్ చేద్దాం. ఆల్ట్రా మోడ్ అని ఇచ్చారా, ఓకే. ఒకసారి చూద్దాం. ఆల్ట్రా ఉంది, ఓకేనా. యుఎల్టీఆర్ఏ, ఎం, ఓకే. ఓ, ఓకే. ఆర్, ఆర్ అనేది ఇక్కడ చూడండి మీకు ట్వైస్ వచ్చింది ఇక్కడ. సో ఆల్టర్నేషనలిజంలో ఒక్క ఆరే ఉంది. సో ఇది కూడా మీకు ఫామ్ అవ్వదు. అలా చెక్ చేసుకున్నాను. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఆల్ట్రాయిస్ట్. ఒకసారి చూద్దాం. ఆల్ట్రాయిస్ట్లో యుఎల్టీఆర్ఏ వరకు ఓకే. ఐఎస్టీ, ఐఎస్టీ, ఓకే. చూసారా టీ కూడా చూసారా, టీస్ మనకి ఇది సరిపోతుంది చూసారా. ఆల్ట్రా, ఓకే. ఆల్ట్రా ఏ వరకు వచ్చేసింది, ఓకేనా. నెక్స్ట్ ఐఎస్టీ, ఐఎస్టీ మీకు ఆల్రెడీ ఏపీఆర్ అవుతుంది. సో దిస్ కెన్ బీ ఫార్మ్డ్. సో డి కూడా మనకి ఎక్కడ మిస్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ యూ కమ్స్ ట్వైస్, మనకి ఇచ్చింది ఒకటే, ఇక్కడ యూ ఒకటే వన్ సైడ్ మనకి అప్లికేబుల్ అవుతుంది. వీటి రెండు ఇచ్చారు కాబట్టి ఇది కూడా మీకు ఫామ్ అవుతుంది. సో విచ్ వన్ కెన్ బీ ఫార్మ్? ఆల్టరైజ్డ్ ఫ్రమ్ ద గివెన్ వర్డ్ ఆల్టర్నేషనలిజం. Am I clear? Option C is the right answer. Have a look at question number 22. From the given alternative words select the word which can be formed. What I am given? Can be formed using the letters of the given word. Strangulation. సో ఫస్ట్ వన్ ట్రయాంగిల్ ఇచ్చారు కదా, చూద్దాం. టీ ఉంది, ఆర్ ఉంది, ఐ ఉంది. ఐ ఉందా, ఓకే. ఏ, ఎన్జిఎల్ఈ, ఓకే. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ ఈ అనేది మిస్రీడ్ అవుతుంది చూసారా. సో గివెన్ వర్డ్ ఈ లేదు, సో ఇది మీకు ఫామ్ అవ్వదు. కెన్ బి అనేటప్పుడు ఏది ఫామ్ అవుతుంది అదే చెప్పాలి. సో ఈ మిస్రీడ్ అవుతుంది కాబట్టి అందులో లేదు, డజంట్ అబియర్డ్ ఈ గివెన్ వర్డ్. స్ట్రాంగ్యులేషన్ ఈ లేదు కదా, అందుకే ఇందులో ఏ ఆప్షన్ ఎలిమినేట్ చేసేవచ్చు. నెక్స్ట్ బి గ్యార్లాండ్ చూద్దాం ఒకసారి. జీ ఉంది, ఓకే. జిఏ, ఆర్, ఓకే. ఎల్, ఓకే. ఏ, ఓకే. ఎన్, ఓకే. డి లేదుగా ఇందులో. సో స్ట్రాంగ్యులేషన్లో డి లేదు కాబట్టి బి డో నాట్ ఫార్మ్డ్. డి లెటర్ అనేది మనకు మిస్రీడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ రోస్టింగ్, ROASTING, ROASTING. సో సరిపోతుంది, ఇవన్నీ అపియర్ అవుతున్నాయి. చూద్దాం. సో ఇది కూడా ఎందుకు ఫెయిల్ అవుతుంది? డి ట్రయూమా. ఒకసారి చూద్దాం. ఎం మనకి లేదుగా, సో సరిపోతుంది ఇక్కడ. ఎం స్ట్రాంగ్యులేషన్లో మనకి ఎం అపియర్ లేదు అసలు, ఓకే. డజంట్ ఫార్మ్ దట్ వర్డ్. సో డి ఆల్సో ఎలిమినేట్ దెమ్. రోస్టింగ్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. కెన్ బీ ఫార్మ్డ్ అంటే రిమైనింగ్ కెనాట్ బీ ఫార్మ్డ్ ఇస్తారు, అది మీరు చెక్ చేసుకోవాలి. Am I clear? Let's go to question number 23. From the given alternative words select the word which can be formed using the letters of the given word. Determination, okay na? So by using the word determination which can be formed is very important. So can be formed la manaku ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ డిక్లరేషన్ ఇచ్చారు, DELC. సి ఆల్రెడీ మనకి ఇక్కడ
సో యాజ్ పర్ సి దీన్ని మనం ఎలిమినేట్ చేసేవచ్చు, ఎందుకంటే సి ఈజ్ నాట్ దేర్ ఇన్ డిటర్మినేషన్. సి లెటర్ లేదుగా, అది అందుకే మనం ఎలిమినేట్ చేస్తాం. నెక్స్ట్ నేషనల్, NATIONAL. సో NA, ఓకే, NATION, again A given. So here national contains 2 A's, but a determination contains only 1 A. This is also eliminate them because it is not formed, because A comes twice but determination A contains only one time. Next one, this is C, option C, terminated. T, okay, so T, TER, termi, ఇంకేమి ఇచ్చారు, నేటెడ్, NAT వరకు ఉంది, ED, ఓకే, ఇట్స్ క్లియర్, అన్ని లెటర్స్ కూడా ఉన్నాయి. సో ఆప్షన్ సి ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్. సో డి కూడా ఎందుకు ఫెయిల్ అవుతుందో చూద్దాం, డీవియేషన్ ఎందుకు ఫెయిల్ అవుతుందో చూద్దాం. డిఈ వి లేదుగా, సో డిటర్మినేషన్లో వి లేదు, అందుకే ఇది కూడా మీకు ఎలిమినేట్ అయిపోతుంది. సో వి డజంట్ అపియర్డ్ ఇన్ ద వర్డ్, ఓకేనా, డిటర్మినేషన్. సో దట్స్ వై ఎలిమినేట్ దెమ్, డి. సో ఆప్షన్ టెర్మినేటెడ్, ఆల్ లెటర్స్ కెన్ బి అపియర్డ్ ఇన్ ద గివెన్ వర్డ్స్. సో నెంబర్ కౌంటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఏస్ ట్వైస్ వచ్చాయి మనకు, చూసారా, సో ఏస్ ట్వైస్ వచ్చాయి, మరి సి కూడా లేదు, అవి కూడా మీరు చెక్ చేయొచ్చు. డిటర్మినేషన్ ఏ ఒకటే ఉంది, అది కూడా మీరు ఫోకస్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి లెటర్ కూడా వాడు ఇచ్చేదానిలో సెట్ అవ్వాలి. సో ఏ ఉంది కదా సార్ అంటే ఇక్కడ చూడండి, ఏ ట్వైస్ వచ్చినాయి బి ఆప్షన్లో, కానీ ఇక్కడ ఒక్కసారి ఇచ్చారు. ఏ ఓన్లీ వన్ టైమ్స్ కమ్స్ ఇన్ ద వర్డ్, బట్ నేషనల్ కంటైన్స్ 2 A's. సో అది కూడా మనం రికగ్నైజ్ చేయాలి ఈ క్వశ్చన్కి, ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 24. ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ వర్డ్స్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెన్ బీ. సో హియర్ ఆల్సో వాట్ ఐమ్ గివెన్, కెన్ బీ ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది గివెన్ వర్డ్. మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ వర్డ్ని మీరు అబ్జర్వ్ చేసి ఇందులో మీకు ఏది ఫామ్ అవుతుందో అడుగుతున్నారు, అది మాత్రమే మీరు చెప్పాలి. చూద్దాం, ఇక్కడ ఇంకేమైనా మ్యూచువల్ ఇచ్చారు. సో MUTUAL, యూ ఓన్లీ వన్ టైమ్ కమ్స్ ఇన్ ద గివెన్ వర్డ్. మల్టిప్లికేషన్ యూ only one time appears, but here 2 times given, so that's why it is eliminate them. First option eliminate them. Next limitation, LI MI, okay, I కూడా రెండు ఉన్నాయి కదా, LI MI TA TION. చూద్దాం ఒకసారి, LI వర్డ్స్ మీరు చెక్ చేసుకోవాలి ప్రతిది కూడా. LI ఉంది కదా, LI MI, M ఉంది, నెక్స్ట్ I, ఇంకొక I కూడా మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడ ఉంది, అండ్ MI TA, T ఉంది కదా, TA, సో TA TION. So option B is a required answer. So limitation can be formed from the multiplication. So CDలో ఎందుకు కూడా ఎలిమినేట్ అయ్యో చూద్దాం. అప్లికేషన్లో P comes twice, but here only given one time. P ఒకసారి ఇచ్చారు కదా, ఇక్కడ ట్వైస్ ఉంది, అందుకే ఇది ఎలిమినేట్ చేసేవచ్చు. అండ్ నోటేషన్ NOTION. సో మల్టిప్లికేషన్ N ఒకసారి ఉంది, వన్ టైమ్ ఓన్లీ అపియర్డ్, బట్ ఇక్కడ 2 times వచ్చింది N. సో that's why D also eliminate them. Option B can be formed, that is what I'm given, the B option, limitation can be formed from the multiplication. Am I clear? Let's go to question number 25. From the given alternative words select the word can be formed using the letters of the word measurement. So MEASUREMENT, measurement. సో ఆల్రెడీ గివెన్ ద ఆప్షన్స్, విచ్ వన్ కెన్ బీ ఫార్మ్డ్. సో కెన్ బీ ఫార్మ్డ్ అనేటప్పుడు ఒక ఆప్షన్ ఇస్తారు, రిమైనింగ్ 3 కెనాట్ బీ ఫార్మ్ ఇస్తారు, అవి చూద్దాం ఏది ఫామ్ అవుతుంది ఏది ఫామ్ అవ్వట్లేదు చూద్దాం. సో ఇక్కడ మాస్టర్ MASTER, సో MASTER, సో అన్నీ ఉన్నాయి కదా, చూడండి M ఉంది, రైట్. సో M ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఏ కూడా ఉంది, నెక్స్ట్ ఎస్ కూడా ఉంది, టీ కూడా ఉంది ఈ వర్డ్లో, నెక్స్ట్ E అండ్ R కూడా ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్, కెన్ బీ ఫార్మ్డ్. సో BCD ఎందుకు ఎలిమినేట్ అయిపోతున్నాయి అది చూద్దాం. ఎస్యూలో నీకు ఎస్ కమ్స్ ట్వైస్, బట్ ఇన్ ద మెజర్మెంట్ ఎస్ ఓన్లీ వన్ టైమ్ కమ్స్, సో దట్స్ వై B ఈజ్ ఎలిమినేట్ దెమ్. నెక్స్ట్ సబ్మిట్. సో SUMMIT, సో I is not there in the given word measurement, సో అందుకే ఇది ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ మెంటల్. సో చూద్దాం, MANTLE, MA, సో MA ఉంది, N ఉంది, L ఈజ్ నాట్ దేర్, సో మెజర్మెంట్లో L లేదుగా, సో అందుకే D కూడా ఎలిమినేట్ అవుతుంది. సో ఆప్షన్ ఏ రిక్వైర్డ్ ఆన్సర్, మాస్టర్ కెన్ బీ ఫార్మ్డ్ ఫ్రమ్ మెజర్మెంట్. సో ఆప్షన్ ఏ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. Am I clear? Let's go to question number 26. From the given alternative words select the word which cannot be formed. Here what I am given, cannot be formed using the letters of the word.
సో రిఫార్మేషన్, REFORMATION. So can be formed, cannot be formed. Here what I am given, cannot be formed. So among the 4 options, ABCD options, so only one word cannot be formed, remaining 3 can be formed. So cannot be formed అనేది ఏంటి ఉన్నదో ఇక్కడ చూద్దాం. ఇక్కడ cannot be అనేది అడుగుతున్నారు, చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ రిఫరెన్స్ చూద్దాం, REFRAIN. సో ఇది ఫామ్ అవుతుంది, ఇది యాక్చువల్లీ ఇది ఫామ్ అవుతుంది, రైట్. సో ఈ క్వశ్చన్కి ఇది ఫామ్ అవుతుంది, ఓకే, ఇది ఫామ్ అవుతుంది ఆల్రెడీ, ఇట్ ఈస్ ఫార్మ్డ్ అంటే ఇది కరెక్ట్ ఇది. సో అందులో కెనాట్ బి ఫార్మ్డ్ అనేది మనం చెప్పాలి. సో REFRATIN ఉంది కదా, అవన్నీ కూడా. నెక్స్ట్ మోషన్ ఇక్కడ చూద్దాం, MOTION. సో ఇట్ ఈస్ ఆల్సో ఫార్మ్డ్. నెక్స్ట్ రిఫ్రాక్ట్, REF, ఓకే, REFRA, ఓకే, RACT. సో C is not there. So reformation C doesn't appear. So option C is the right answer, because C is an extra letter, but given word reformation C is not there. So option C cannot be formed. Am I clear? ఇంకా చెక్ చేయవలసిన లేదు, అంటే ఫార్మేట్ కూడా మీకు ఫార్మేట్ ఇక్కడే ఉంది కదా డైరెక్ట్లీ, ఇది కూడా మీకు ఫామ్ అవుతుంది. ఆప్షన్ C is the right answer. Am I clear? Let's go to question number 27. From the given alternative, select the word which cannot be formed using the letters of the word organization. So ORGANISATION, organization. So first one, nation. So nation అనేది ఇందు నుంచి ఫామ్ అవుతుంది లేదు, N, ఓకే, ATION, it is formed. But question what I'm asking, cannot be formed. సో cannot అనేది మనం చూసుకోవాలి. సో ఇట్ ఈస్ ఫామ్ అవుతుంది, ఓకే, రైట్. నెక్స్ట్ వన్, గ్రాంట్, GRANT. సో దిస్ ఇస్ ఎన్, ఓకేనా. గ్రాంట్ కూడా GRANT. సో ఇట్ ఈస్ ఆల్సో ఫార్మ్డ్, రైట్. నెక్స్ట్ వన్, సో రికగ్నైజ్ చూద్దాం, RECOG, R, ఓకే, ఈజ్ అపియర్డ్. సో రికగ్నైజ్లో మనకి ఈ లేదు ఇక్కడ, చూసారా, ఆర్గనైజేషన్లో ఈ ఎక్కడ మనకు లేదు. సో ఈ డజంట్ అపియర్డ్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో ఇది మీకు ఫామ్ అవ్వదు. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రీజన్ ఏంటంటే ఈజ్ నాట్ దేర్ ఇన్ ద గివెన్ వర్డ్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ రికగ్నైజ్లో ఈ ఉంది కదా, ఇక్కడ ఈ లేదు. సో దట్ ఈస్, సో ఇది కూడా ఫామ్ అవుతుంది, SATAN, ఇది కూడా మీకు ఫామ్ అవుతుంది. సో క్వశ్చన్ విచ్ కెనాట్ బీ ఫార్మ్, నథింగ్ బట్ రికగ్నైజ్ ఈజ్ రైట్ ఆన్సర్. లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 28. ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్, సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బీ ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్. సో కాన్స్టిట్యూషనల్, CONSTITUTIONAL, ఓకే, దిస్ ఇస్ కాన్స్టిట్యూషనల్. So first option, it is a question what I am asking, which cannot be formed. Cannot be means only one option cannot be formed, remaining 3 can be formed from the given word constitutional, okay na, right. So location in the first, constitutional lo, constitution location form అవుతుందో లేదో చూద్దాం. L, okay, OCSATION, yeah, it's form. So location can be formed from constitutional. Next, tuition, TUTION. So ఇది డైరెక్ట్గా ఇది కూడా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ టాలెంట్, TA ఉంది కదా, TA. నెక్స్ట్ TALENT. సో TEALENT, TA ఎక్కడ ఉంది మనకి? సో ఒకసారి చూద్దాం, T. సార్ అబ్జర్వ్ చేస్తే మీకు టీ ఎక్కడైనా తీసుకోవచ్చు, TA, ఓకే, TA ఉంది, మళ్ళీ L ఉంది, ఓకే, ఈ ఈజ్ నాట్ దేర్. సో కాన్స్టిట్యూషనల్లో ఈ లేదు, చూసారా. సో దిస్ కెనాట్ బీ ఫార్మ్డ్. ఆప్షన్ C ఈజ్ రైట్ ఆన్సర్. బట్ క్వశ్చన్ వాడే మాస్క్ కెనాట్ బీ ఫార్మ్డ్. సో ఇది కూడా మీకు ఫామ్ అవుతుంది అనమాట. చూద్దాం, CONSULT. సో ఇది కూడా ఫామ్ అవుతుంది. సో టాలెంట్ ఈజ్ నాట్ ఫార్మ్డ్ ఫ్రమ్ కాన్స్టిట్యూషనల్. సో దట్ ఈజ్ రైట్ ఆన్సర్. Let's go to question number 29. From the given alternative, select the word which cannot be formed. So here also what I am given, cannot be formed using the letters of the word investigation. So INVESTIGATION, investigation. So investigation word నుంచి ఇందులో ఏది ఫామ్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఇన్స్టిగేషన్ అనేది ఫామ్ అవుతుంది, INSTIGATION, ఇట్ ఈస్ ఫామ్, ఓకేనా, ఇది మనకు ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్, GESTATION, G ఉంది, ESTATION, ఇది కూడా మీకు ఫామ్ అవుతుంది. సో వెస్ట్, ఇది మీకు ఫామ్ అవుతుంది, ఇది కూడా ఫామ్ అవుతుందో చూద్దాం. VEST, ఇది కూడా మీకు ఫామ్ అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో ఫామ్. ఇది చూద్దాం, STIGMA,
S ఉందా? Okay, STIGM, M is not appeared, doesn't appeared, M is doesn't appeared in the investigation, so it cannot be formed. Option D is right answer. What is the reason? Stigma M is not there in the given word. So investigation contains M letter? No. So that is a doesn't form, cannot be formed means doesn't form. Option D is right answer. Have a look at question number 13. From the given alternative word, select the word which cannot be formed. What I am asking, cannot be formed using the letters of the word foundation, FOUNDATION. So this is a given word. So according to option, donation. So it can be formed DO, okay, NATION. So two O's could unnai kada, so it can be formed. So ఇది ఫామ్ అవుతుంది. Two O's also appeared, N appeared, N also comes twice, ఇక్కడ కూడా two ఉన్నాయి, A once, I ఇవన్నీ కూడా ఉన్నాయి. సో date, DATE, E is there? No. So it cannot be formed. Option B is right answer, because date contains E, one of the letter, so E is not appeared, doesn't appear in the word foundation. So option B is right answer, cannot be formed. So food కూడా ఫామ్ అవుతుంది, FOOD, two O's, D, F, it is also formed, and found also formed, first 4-5 letters, it is also formed. So date do not form. So the answer is B, option B is right answer. Okay guys, this is a logical sequence of word. So in my next class I will start the new topic from reasoning. Thank you, have a nice day. Thank you for watching.